ఇంకొకటి ఎంసెట్ ఉండే అప్పట్లో, గతంలో ఇప్పుడు మనకి వెబ్సైట్ ఉంది కానీ అది కూడా రద్దు చేసేసి ఇంటర్ నుంచి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే ఇంజనీరింగ్ సీట్లు కూడా ఇస్తారంట. సో ఇది దానికి సంబంధించి ఇవ్వండి ఈ పాలసీ ఏదైతే ఉందో ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం మనం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల ఉమ్మడి ప్రవేశ పరీక్షని రద్దు చేయాలి. 12th క్లాస్ ఏదైతే ఉందో ఆ తరగతి నుంచే ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశాలు కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పాయింట్ మంచిగానే అనిపించింది నాకు. ఎందుకంటే దీనివల్ల ఈ కోచింగ్ సెంటర్లు బాగా వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే వాడు ఇళ్ళల్లో పర్మిషన్ లేకుండా కోచింగ్ సెంటర్లు పెట్టేసుకుంటా ఉన్నారు, పైసలు వెనకాల వేసుకుంటా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి, అది ఎంతవరకు అవసరమో ఏందనేది చూస్తలేరు. ఇష్టం ఉన్నట్టుగా దేంట్లో పడితే దాంట్లో వేస్తున్నారు. అదేదో కాలేజ్లోనే ఇస్తే అయిపోతాయి కదా, మళ్ళీ కాలేజ్లో చదివి మళ్ళీ వాడు బయటికి వచ్చి చదివి, సరే ఓకే సీట్ వస్తే మీ ఓన్కి ఫీజు కొంచెం తక్కువ అవుతుంది, కరెక్టే ఉన్నది, కానీ ఎక్కడ కరెక్ట్ ఉంది ఏందనేది కూడా చూసుకోవాలి కదా. సో ఇక్కడ ఆ కోచింగ్ సెంటర్లు వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే దిశగా ఇదైతే తీసుకురావడం జరిగినది.